అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఆయనైతే ఇప్పుడైతే రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకైతే రేపు వచ్చేందుకు మొత్తం అంతా కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క జిల్లా వాసులు అయితే భారీ ఎత్తున అయితే ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఏ విధంగా ఆయన రాబోతున్నారు, రేపు ఆయన షెడ్యూల్ ఏ విధంగా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, రేపు సానా సతీష్ గారు ఏ విధంగా రాబోతున్నారు, షెడ్యూల్ ఏ విధంగా ఉంది? సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సుపరిచితులైన సానా సతీష్ గారు కాకినాడ ప్రజలకు ఆయన చేసిన సేవా కార్యక్రమాల ద్వారా సుపరిచితులు. ఆయన చేసిన సేవలకు పార్టీకి చేసిన సేవలకు గత ఎన్నికల్లో ఆయన నడిపించిన విధానానికి గుర్తించి పార్టీ అధిష్టానం ఆయనకి ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపించడం జరిగింది. అభిమానుల కోరిక మేరకు, నాయకుల కోరిక మేరకు రేపు ఆదివారం 22వ తారీఖున సతీష్ బాబు గారు ఫస్ట్ టైం నియోజకవర్గం కాకినాడకి వస్తున్నారు. మార్నింగ్ 10:30కి అప్రాక్సిమేట్ 10:30కి ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి రాజానగరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, కాకినాడ మీదుగా కాకినాడ టౌన్కి వచ్చి అభిమానులతో సంబరాల్లో పాల్పంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. పిఠాపురం మీదుగా కాకినాడ రూరల్ వచ్చి అభిమానులందరూ ఎంతో ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు సార్ గురించి. అందరినీ కూడా అభిమానుల్ని, పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. చెప్పండి, రేపు షెడ్యూల్ అంతా కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు, అలాగే ప్రధానంగా జనసేన నుంచి, టీడీపీ నుంచి కూడా భారీగా ఎత్తుగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ సానా సతీష్ బాబు గారు కాకినాడలో పుట్టి పెరిగి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి అతను ఇక్కడే విద్యాభ్యాసం చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేసి ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. విద్యాదశ నుంచే కూడా అతను రాజకీయం అరంగేటం ఉంది. అదేవిధంగా అతను అనేక పారిశ్రామిక రంగాల్లో కూడా దిగ్విజయంగా అతను పూర్తి చేసుకుని అదే రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న తలంపుతో అతను సానా సతీష్ బాబు ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం అమలు జరపడం జరిగింది. ట్రైసైకిల్స్ ఇవ్వడం కానీ, మేము అనేక సంక్షేమ కార్యక్రమం ఒకటనే కాదు, నిరుపేదలకు విద్యాభ్యాసం చేయించడం కానీ, వాళ్ళని ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో కానీ సతీష్ బాబు గారు అనేక సేవా కార్యక్రమాలు చేసి ఆ సేవా తత్పరతతోనే పార్టీ గుర్తించింది. ఆయన్ని పార్టీకి మయమైకమయ్యి అతను సేవలు చేశాడు. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అతనికి పార్లమెంటు నియోజకవర్గానికి అతను కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. ఆ కోఆర్డినేషన్లో కూడా అందరినీ మోటివేట్ చేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతి సీటుకు కూడా అతను కంకణబద్ధుడై పనిచేసి ఈరోజు పార్లమెంట్ అసెంబ్లీలో అందరినీ కూడా గెలిపించడం జరిగింది. అవన్నీ పార్టీ అధ్యక్షుల వారు, పార్టీ యువత అందరూ కూడా గుర్తించి ఆయనకి ఈరోజు రాజ్యసభలో నామినేట్ చేయడం జరిగింది. ఈ నామినేషన్ పురస్కరించుకుని సతీష్ బాబు గారు పార్లమెంట్లో నామినేషన్ పూర్తయిన తదుపరి జిల్లాకు రావడం జరుగుతుంది. ఆయనకి జిల్లాతో ఉన్న మమేకమైనటువంటి అందరూ కూడా స్నేహితులు, అందరూ పరిచయస్తులు, అందరూ కూడా అతను బెనిఫిషియర్స్ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా అతన్ని ఇంత రీతిలో తీసుకెళ్ళడానికి ముందంజలో ప్రజలందరూ వచ్చారు, ఆ నాయకులు కూడా ముందున్నారు. రేపు 10 గంటలకి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత, మౌరిపేట ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత సతీష్ బాబు గారు రాజానగరం మీదుగా జగ్గంపేట వస్తారు. జగ్గంపేట నుంచి పత్తిపాడు వచ్చి, పత్తిపాడు నుంచి కత్తిపూడి నుంచి పిఠాపురం మీదుగా చిత్రాడ, తిమ్మాపురం, అచ్చిమేడి జంక్షన్ నుంచి మెయిన్ రోడ్ వెళ్తారు కాకినాడ. అందరూ కూడా ఈ పార్టిసిపేషన్లో పాల్గొవాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపు నుంచి మేము అందరూ కోరుకుంటున్నాం. అందరికీ కూడా సర్వీసెస్ చేశారు కాబట్టి మీ అంతకు కృషి కూడా చేయమని ప్రజలకి చెప్తున్నాను. థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ఎలా చూడాలంటే రేపు రాబోతున్నారు మొట్టమొదటిసారిగా అభిమానులు అందరూ కూడా రేపు ఆయన రాక కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి, ఎలా ఎదురు చూస్తున్నారు మొత్తం అందరూ కూడా? సానా సతీష్ బాబు గారు అనే వ్యక్తి 2024 ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి అభ్యర్థులందరినీ 21 మంది అభ్యర్థులని అందరికీ కూడా ఈయన సహాయ సహకారాలు చేయడం జరిగింది. పార్టీ ఆ విధమైన బాధ్యతలు ఈయనకి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన బాధ్యతల్ని ఆయన ఎంతో చాకచక్యంగా 24 ఎన్నికల్లో చేసిన పనితీరును గుర్తించి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇటువంటి వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో
ఇవాళ ఎంతమంది సీనియర్లు ఉన్నా ఎంతోమంది ఆశించినా అది సానా సతీష్ బాబు గారికి ఇవ్వడం జరిగింది. కేవలం ఆయన ఎన్నికల్లో చేసిన పనితీరు గురించి గుర్తించి ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడలో పుట్టి పెరిగిన వ్యక్తిగా మొట్టమొదటిసారి తన సొంత జిల్లాకి వస్తున్నారు. రేపు మధురపూడి నుంచి ప్రజలందరూ కూడా ఆయన స్నేహితులు, పార్టీ కార్యకర్తలు, బీజేపీ, టీడీపీ, జనసేన అందరూ కూడా, ఎందుకంటే టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇది ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కాబట్టి ఉమ్మడి కూటమి కింద అన్ని పార్టీలు 3 పార్టీలు కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. రేపు చాలా ఘనంగా ఆయన సొంత జిల్లాకి కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు, స్నేహితులు అందరూ కూడా ఘన స్వాగతంగా తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మీరు చెప్పినట్టుగా గతంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. యువగాలం పాదయాత్రలో ప్రధానంగా ఈ జిల్లాలో ఆయన ఎవరైతే లోకేష్ వెనకుండా నడిపించారు, ఎలా చూడాలంటారు ఆయన? యువగాలం పాదయాత్ర అంటే కేవలం ప్రజలకు తెలుసు కాబట్టి మీరు అడుగుతున్నారు. పార్టీ అంతరంగిక విషయాల్లో కూడా ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరించే తీరు ఆయనకి సొంతం. అందుకే యువగళం పాదయాత్రలో కావచ్చు, ఎన్నికల్లో కావచ్చు, అనేక కీలక విషయాల్లో కొంతమంది తెలిసినవి కావచ్చు, తెలియనివి కావచ్చు, చాలా కీలకమైన బాధ్యతలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈయనకి అప్పచెప్పినందుకు ఎక్కడా కూడా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో చాకచక్యంగా చేయటం ఆయనకి చాలా వెనతో పెట్టిన విద్య. అందుకే సతీష్ బాబు గారిని ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి రాజ్యసభకు పంపించడం జరిగింది. చెప్పండి, రేపు అందరూ కూడా సానా సతీష్ బాబు ఏ విధంగా ఘన స్వాగతం పలుకుతున్నారు? మేము టీం సానానికి నామకరణం చేశాం. చాలా సంతోషం ఇది అందరికీ కూడా, ముఖ్యంగా కాకినాడ నగరానికి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి, రాష్ట్రానికి, ప్రతి కార్యకర్తకి, సేవకుడికి, నాయకుడికి కూడా చాలా ఆనందం. ఇది మాటలో చెప్పలేని ఆనందం. ఎందుకంటే ఆయన చేసిన సేవ ఎన్నికల సమయంలో ప్రతి కార్యకర్త కూడా ఆయన చెప్పిన మాట కానీ, ఆయన చూపించిన చొరవ కానీ ప్రతి ఒక్కరిని ఒక రకమైన సంకల్పం దిశగా నడిపించింది. అది అందరికీ కూడా విశ్వాసం పెరిగేలా చేసింది. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది ఇబ్బందులు గురి చేస్తున్న సందర్భంలో కూడా సానా సతీష్ గారు చూపించిన చొరవ కానీ, ఒక పనికి ప్రతిఫలం కానీ, నాయకులకి కార్యకర్తలకి మధ్య సమన్వయం చూపించాడు. ఏవైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగాడు ఆయన. ఆ నాయకత్వం ఆలోచన చేసి ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన ఈ 2 జిల్లాల్లో కూడా రాష్ట్ర స్థాయిలోనే క్లీన్ స్వీప్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి సానా సతీష్ గారు. ప్రతి నియోజకవర్గంలో ఏమి జరుగుతోంది, కార్యకర్తలకి, నాయకులకి మధ్య సమన్వయం ఏ విధంగా ఉంది, 3 పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం చూపించడంలో చక్కటి ప్రతిభ కనిపించిన వ్యక్తి సానా సతీష్ బాబు గారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ విజయంలో ప్రముఖమైన వ్యక్తిగా, ఒక చక్కటి సమన్వయం సాధించిన వ్యక్తిగా రాష్ట్ర అధినాయకత్వం గుర్తించి ఆయనకి ఈ పదవి రావటం తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కార్యకర్తలందరం కూడా ఆనందంగా ఉన్నాం. మరొక్కసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా మా నాయకుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా అందరం కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఇప్పటి నుంచే కూడా రేపు ఆయన రాక కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పార్టీ ఏదైతే కార్యాలయం వద్ద అయితే కాకినాడలో మొత్తం కోలాహలంగా ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఆ కార్యకర్త ఇప్పటికే చేరుకున్నారు. ఆయన అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి కార్యాలయం వద్ద అయితే చేరుకుని ఆయన యొక్క రేపు షెడ్యూల్ ఏ విధంగా ఉందనేది కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చేందుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఆయనకైతే ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున కాకినాడ వాసులందరూ కూడా ఇక్కడికి ఇప్పటికే ఈ యొక్క కార్యాలయానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ విధంగా రేపు ఏదైతే సానా ఎంపీగా, రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైనటువంటి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయనకైతే ఘన స్వాగతం పలికేందుకు రేపు 10:30 కల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి అయితే ఇక్కడ చేరుకుంటారు. మధురపూడి విమానాశ్రయం నుంచి రాజానగరం, రాజానగరం నుంచి జగ్గంపేట, అలాగే జగ్గంపేట నుంచి ఎర్రవరం, ప్రతిపాడు, కత్తిపూడి మీదుగా పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురం నుంచి అలాగే ఏదైతే సర్పవరం నుంచి అలాగే నాగమల్లి జంక్షన్ నుంచి కాకినాడ టౌన్కి అయితే చేరుకుని అక్కడ కార్యకర్తలు జన సమూహంతో భారీ ఎత్తున ఉదయం బయలుదేరేటువంటి ర్యాలీ సాయంత్రం అయితే చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అది కాకినాడ వాసి కావడంతోనే రాజ్యసభ ఇక్కడ సభ్యుడిగా ఇప్పుడు ఎన్నిక కావడం, అలాగే ఈ కాకినాడలోనే సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి కావడంతో ఆయన రాక కోసం అయితే ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున ఘన స్వాగతం పలికేతూ ఈ యొక్క కాకినాడ వాసులందరూ కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.